జియా సాస్ ఎఫారిష్తో జియాతో వీడియో. అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు, కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక 5 నిమిషాలు కేటాయించండి. నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఒకరోజు శైలజ అనే ఒక వ్యక్తి తన ఫ్యామిలీకి, తన భర్తకి సపోర్ట్గా ఉండడం కోసమని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసుకుంది. కంటెంట్ ఏంటి అంటే తన డైలీ లైఫ్ వ్లాగ్స్ చేయాలని చెప్పి అనుకుంది. స్టార్టింగ్లో అంతగా వ్యూస్ వచ్చేవి కాదు, అంతగా సబ్స్క్రైబర్స్ లేరు. అయినా కానీ తను ఎప్పుడూ కూడా మానేయకుండా తన డైలీ లైఫ్ వ్లాగ్స్ని కంటిన్యూస్గా పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. అయితే కొన్ని మంత్స్కి తనకి మంచి ఫాలోవర్సే వచ్చారు, మంచి వ్యూసే వచ్చినాయి. తను ఎప్పుడు కూడా డీసెంట్ మంచి కంటెంటే చేస్తుంది తప్ప ఎప్పుడు కూడా ఇండీసెంట్ కంటెంట్ కానీ, ఒకరి మీద ద్వేషంతో వీడియోస్ కానీ, ఒకరిని కించపరుస్తూ వీడియోస్ కానీ ఎప్పుడు చేయలేదు. తాను సాధ్యమైనంత వరకు డీసెంట్గా మంచిగా వీడియోస్ చేసేది. అయితే కొన్ని మంత్స్కి తనకి ప్రమోషన్స్ కోసం అని చెప్పి ఒక వీడియో చేయమని చెప్పి ఒక బ్రాండ్ వాళ్ళు అడిగారు. అయితే తాను ఒక బ్యూటీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసింది. నిజానికి అది తాను వాడే ప్రోడక్టే. ఆ బ్యూటీ ప్రోడక్ట్ని తాను కూడా వాడుతుంది కాబట్టి తాను ప్రమోట్ చేసింది. ప్రమోట్ చేసిన కొన్ని డేస్కి విపరీతంగా ఆమెని నెగిటివ్గా కామెంట్స్ చేయటం, నెగిటివ్గా ఆమెని క్రిటిసైజ్ చేయటం మొదలుపెట్టారు. తాను ఎప్పుడూ కూడా ఇండీసెంట్గా కానీ వల్గర్గా కానీ కంటెంట్ చేయలేదు, మంచి కంటెంటే చేసేది. అయినా కానీ ఎందుకో తాను విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ని ఫేస్ చేస్తుంది. తన కామెంట్ సెక్షన్స్లో తన భర్తని, తన పిల్లల్ని విపరీతంగా అబ్యూస్ చేస్తూ, పర్సనల్గా తిడుతూ విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. అది చూసిన తనకు చాలా బాధ వేసింది. అరే, నేను వాడే ప్రోడక్ట్ని ప్రమోట్ చేశాను అండ్ నా కంటెంట్లో ఎప్పుడు కూడా వల్గారిటీ లేదు, నా కంటెంట్లో ఎప్పుడు కూడా ఒకరిని కించపరిచింది లేదు, కేవలం నా డైలీ లైఫ్ని మాత్రమే షేర్ చేసుకునేదాన్ని. ఎందుకని విపరీతంగా నన్ను ఇంతగా ట్రోల్ చేస్తున్నారు, ఎందుకని ఇంత విపరీతంగా నా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పి తాను చాలా బాధపడింది. ఈరోజు ఇది చూస్తున్న నువ్వు ఒక విషయాన్ని అయితే నేర్చుకోవాలి. మన దైనందిన జీవితంలో సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపోయింది. ఖచ్చితంగా మనం యూట్యూబ్ షార్ట్స్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఖచ్చితంగా చూస్తూనే ఉంటాం. చూసినప్పుడు సాధ్యమైనంత వరకు మనం నెగిటివ్ కామెంట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు ఇది చూస్తున్న నువ్వు ఈ లక్షణాన్ని అయితే నేర్చుకో. ఎవరైనా ఒక వ్యక్తి డీసెంట్ కంటెంట్ చేస్తూ, ఎవరిని కించపరకుండా కంటెంట్ చేస్తూ, సమాజానికి మంచిగా ఉపయోగపడే వీడియోలు చేస్తున్నప్పుడు దయచేసి వారిని పర్సనల్గా ట్రోల్ చేయటం కానీ, పర్సనల్గా అబ్యూజివ్ కామెంట్స్ చేయడం కానీ, వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం కానీ, అటువంటి కామెంట్స్ అయితే చేయకుండా ఉండటం మంచిది. వారి కంటెంట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, లేదా వాళ్ళ కంటెంట్లో ఏమైనా లోపాలుంటే ఇది మీరు తప్పుగా చేస్తున్నారని సజెస్ట్ చేయటం కానీ, ఇలా సజెషన్స్ ఇవ్వటం తప్పలేదు. కానీ పర్సనల్గా వారిని విపరీతంగా బూతులు తిట్టడం అనేది నా దృష్టిలో మంచిదైతే కాదనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒకవేళ ఎవరి వీడియోస్ కింద అయినా నెగిటివ్గా విపరీతంగా కామెంట్ చేయటం నీకు అలవాట్లయిపోయినట్టయితే దయచేసి ఆ అలవాటుని మార్చుకో. వల్గర్గా వీడియోస్ చేసేవి, లేదా ఇండీసెంట్ కంటెంట్ చేసేవారిని, లేదా అబ్యూజివ్గా ఒకరిని కించపరుస్తూ వీడియోస్ చేసేవారిని నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా తప్పులేదు, వారిని క్రిటిసైజ్ చేసినా తప్పులేదు. కానీ డీసెంట్గా కంటెంట్ చేసేవారిని దయచేసి
కించపరచొద్దు, ట్రోల్ చేయొద్దు. వారి మనసు ఎంతో గాయపడుతుంది. ఈరోజు నువ్వు ఆ కామెంట్ సెక్షన్లో విపరీతంగా కామెంట్ చేసేస్తున్నావు సరే, కానీ ఒకవేళ నువ్వే ఫ్యూచర్లో ఏదన్నా కంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు, ఏదన్నా యూట్యూబ్ వీడియోస్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు, నీ కంటెంట్ ఎంత బాగున్నా కానీ నిన్ను, నీ బాడీని, నీ ఫేస్ని, నీ ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ అబ్యూజివ్గా కామెంట్స్ చేస్తే నువ్వెంత బాధపడతావు? ఈరోజు నువ్వు విపరీతంగా వారిని నెగిటివ్ కామెంట్స్ చేసేస్తున్నావు కదా, రేపొద్దున్న నిన్నే అలా నెగిటివ్గా ట్రోల్ చేస్తే నీ మనసు ఎంత గాయపడుతుంది? సో ఈరోజు నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో మంచి కంటెంట్ చేస్తున్న వారిని వీలైతే ఎంకరేజ్ చేయండి. ఒకవేళ ఎంకరేజ్ చేయకపోయినా, ఒకవేళ వారి కంటెంట్ నీకు నచ్చకపోయినా ఆ వీడియోస్ని స్కిప్ చేయి తప్ప విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వారిని బూతులైతే తిట్టొద్దు. నీకు వారి కంటెంట్ నచ్చకపోతే సైలెంట్గా ఉండు, లేదా కన్స్ట్రక్టివ్గా ఏమన్నా క్రిటిసిజం చేయాలనుకుంటే కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయి తప్ప విపరీతంగా నెగిటివిటీ పెట్టుకొని, హేట్రెడ్ పెట్టుకొని, ద్వేషాన్ని అయితే ఆ కామెంట్స్లో చూపించొద్దు. అది మంచి లక్షణం కాదని అనుకుంటున్నాను. ఈరోజు నిజంగా ఈ నెగిటివిటీకి, ఈ హేట్రెడ్కి, ఈ ట్రోల్స్కి భయపడి కొంతమంది సోషల్ మీడియాకి కంటెంట్ క్రియేట్ చేయడానికి రావాలన్నా భయపడుతున్నారు. ఏదన్నా వీడియోస్ చేయాలి అన్నా, పోస్ట్ చేయాలి అన్నా భయపడుతున్నారు. దయచేసి సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్గా మనం ఉపయోగించుకుందాం. సోషల్ మీడియాకి ఎదుటివారు రావాలి అంటే వారు భయపడకుండా ఉండేటట్లు మనం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఒక మంచి ప్లాట్ఫామ్గా క్రియేట్ చేద్దాం. ఈ హేట్రెడ్ని, ఈ నెగిటివిటీని తగ్గిద్దాం. ఈరోజు వీడియో చూస్తున్న నువ్వు ఎంతో కొంత ఆ నెగిటివ్ కామెంట్స్ చేయటం, పర్సనల్గా బాడీ షేమింగ్ చేయటం మానేస్తావు అని అనుకుంటున్నాను.